ఏం చెప్పాలి ప్రభువా, ఏం చెప్పాలి అంటే నా కళ్ళ ముందు ఒక్కసారిగా యోర్దాను నది కనపడుతుంది. ఏం కనపడుతుంది? నేను ఆలోచిస్తున్నాను, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఏం చెప్పాలి అని అంటే నా కళ్ళ ముందు యోర్దాను నది ఒకటి కనపడుతుంది. దేవుడు ఏంటో యోర్దాను నదిని చూపిస్తున్నాడు నాకు. ఆ యోర్దాను నదిని ఎంత మర్చిపోదామన్నా బైబిల్ తీసుకొని కూర్చున్నాను. యోర్దాను నదిని ఎంత మర్చిపోదామన్నా మర్చిపో బుద్ధి కావట్లేదు. యోర్దానే కనపడుతూ ఉంది, దాన్నే నేను చూస్తూ ఉన్నాను. నేను ప్రభుని అడిగాను, ప్రభా ఏంటి నేను ఎంత మర్చిపోదామన్నా యోర్దాను నా కళ్ళ ముందు కనపడుతుంది, ఏంటి ప్రభా ఏం చెప్తున్నావు అని ప్రభుని అడుగుతున్నాను నేను. ప్రభు అన్నాడు, ఎర్ర సముద్రం దగ్గర నుంచి యెరికో పట్టణం వరకు మీరు అన్నీ దాటారు. ఎక్కడి నుంచి అంట? ఎర్ర సముద్రం దగ్గర నుంచి యెరికో పట్టణం వరకు మీరు అన్నీ దాటారు. ఇదొక్కటి దాటితే మీరు పరమ కనానులోనికి చేరతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రభు నా హృదయంతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సంఘటన. ఎందుకని నీవు నాకు యోర్దాను చూపిస్తున్నావు? మాటికి యోర్దాను ఎందుకని నాకు కనబడుతుంది అని ప్రభుని అడుగుతున్నాడు. ఇదొక్కటి దాటితే నేను నీకు చేసిన వాగ్దాన భూమిలోనికి మీరు వెళ్తారు. పాలు తేనెలు ప్రవహించుచున్న దేశమునకు మీరు వెళ్తారు. పరమ కనానులోనికి మీరు చేరతారని పరిశుద్ధాత్మ స్వరం నాతో మాట్లాడుతూ ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉండగా నా మోకాళ్ళు నేల మీదకు వచ్చినాయి. ఒక్కసారి యోర్దాను అనుభవాన్ని నేను ఊహిస్తున్నాను. నేను వాస్తవానికి యెరూషలేము వెళ్ళలేదు, కానీ యూట్యూబ్లో నేను ఫాలోఅప్ అవుతాను. యెరూషలేము దేశాన్ని ఫాలోఅప్ అవుతాను నేను యూట్యూబ్లో. అలాగను చూశాను, యోర్దాను నది గట్ల మీద నుంచి పొర్లు పారుతూ ఉంటుంది. దాని యొక్క ప్రవాహ ఉద్రిక్తతలో ఏ మనిషి నిలబడలేడు. నేను మోకాలు వేసి ఆ సందర్భాన్ని ఊహిస్తున్నాను. యోర్దాను అనుభవం ఎలా ఉంటుందో నేను ఊహిస్తున్నాను. అది గట్ల మీద నుంచి పొర్లి పారుతుంది. దానిలో ఎవడు పడినా ఏది పడినా అది కనపడదు, మాయమైపోద్ది నిమిషాల్లో. మృత సముద్రములోనికి వెళ్ళి తేలుతారు, మనిషి అయినా వస్తువైనా ఏదైనా. అంత ఉద్రిక్తంగా ఎగువ నుంచి దిగువకు పారే నది యోర్దాను నది. నేను ఊహిస్తున్నాను యోర్దాను ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రవాహం గట్ల మీద నుంచి ఎలా పారుతుంది, పైనుంచి ఎగువ నుంచి దిగువకు ఎలాగా ఒక బలమైన ఉద్రిక్తతతో అది దూసుకుని వెళ్తుందో నేను అదంతా అబ్జర్వ్ చేస్తున్నాను. అయితే ప్రభు బైబిల్లో ఒక దైవజనుడిని చూపిస్తున్నాడు నాకు. నేను కళ్ళు మూసుకొని ఎలా ప్రార్థిస్తున్నప్పుడు యెహోషువ ఇలా అంటున్నాడు. యెహోషువ యేసయ్యతో ఇలా అంటున్నాడు, అయ్యా ఎర్ర సముద్రమును దాటాం. ఆమేన్ చెప్పండి. అమాలేకీయులను జయించాం. ఆమేన్ చెప్పండి. మారా జలాలు దాటాం. ఎన్నో మసలీలు మేము దాటి, ఎన్నో శ్రమలు దాటి, ఎన్నో కష్టాలు దాటి, ఎన్నో రోగాలు దాటి, ఎన్నో అప్పులను దాటి, ఎన్నో మానసిక శారీరక రుగ్మతలను దాటి వచ్చాం. బాబోయ్, ఇప్పుడు యోర్దానును దాటాలా? దీనిలో పడితే మేము తక్షణమే చచ్చిపోతాం కదా అని యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యోర్దాను వైపు చూసి యెహోషువ, మేము ఖచ్చితంగా యోర్దానులో అడుగు పెట్టిన పిమ్మట మేము నిశ్చయముగా చచ్చిపోతాం. ఎర్ర సముద్రమును దాటాం, అమాలేకీయులను, ఇక అనేకమైన శత్రురాజులను జయించుకొని వచ్చాం.
ఫిలిస్తీయులను జయించుకున్నాం, అమాలేకులను జయించుకున్నాం, మారా మసులీలు దాటాం, ఎడారులు దాటాం, అరణ్యమును దాటొచ్చాం, ఎరుకో పట్టణాన్ని కూడా దాటాం. ఏది దాటినా ఇంత భయంలే, కానీ దీన్ని చూస్తుంటే పిచ్చ భయమేస్తుంది ప్రభువా. మాకు ఎగువ నుంచి దిగువకు బలమైన ఉద్రిక్తతతో కొడుతుంది ఫ్లోటింగ్. ఆ జలములో, ఆ ప్రవాహంలో అట్లా బొట్టని వేళ అలా పెడితే ఎంత లావు మనిషిని కూడా సప్పును తీసుకెళ్ళిపోద్ది. ఎవడు బ్రతికిన దాఖలాలు లేవు. యోర్దానులో పడిన ప్రతి మంద కావచ్చు, పశువులు కావచ్చు, జనాలు కావచ్చు, బ్రతికిన చరిత్ర లేదు. ఇప్పుడు ఆ యోర్దానును చూసి యెహోషువ ఏమంటున్నాడు? అయ్యా, మేము అన్నీ దాటాం, ఇదేంటి మాకు శోధన? ఈ శోధన భయంకరమైనది, ఈ శోధన భరించలేనిది. ఖచ్చితంగా ఈ శోధనలో మా కుటుంబం కొట్టుకెళ్ళిపోద్ది. ఖచ్చితంగా ఈ శోధనలో మా కుటుంబం నాశనం అయిపోద్ది ఖచ్చితంగా అంటుంటే దేవుడు అన్నాడు, యెహోషువ. దేవుడు యెహోషువ అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. యెహోషువ, మీరేం భయపడొద్దు. ఎర్ర సముద్రమును దాటించిన నేను, ఎడారిని దాటించిన నేను, అరణ్యమును దాటించిన నేను, శత్రువులను జయించిన నేను, ఎరుకో పట్టణమును దాటించిన నేను, దీనిని కూడా దాటించబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున దీనిని కూడా నేను నిశ్చయముగా దాటిస్తాను. ఈ ఒక్కటి దాటితే మీకు వాగ్దానం చేసిన దేశములోనికి వెళ్ళిపోతారు. ఈరోజు రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభు అంటాడు, ఎన్నో దాటొచ్చావు, ఇంక ఒక్కటే ఉందంట మన ఎదుట. మన గోల్ రీచ్ అవ్వడానికి ఒక్కటే ఉందంట. దాని పేరేంటి చెప్పండి? యోర్దాను. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఎడారిని దాటించాడు, అరణ్యాన్ని దాటించాడు, ఎన్నో మజిలీలను దాటించాడు, మార అనుభవాలు దాటించాడు, భయంకరమైన ప్రాకారము కలిగిన ఎరుకో పట్టణాన్ని దాటించాడు. ఈ ఒక్కదాన్ని చూసి ఎందుకు భయపడతావు? భయపడద్దు. అన్ని దాటించిన దేవుడు ఇదొక లెక్క కాదు. స్తోత్రం చెప్పండి కదా. నీ ఎదుట యోర్దాను ఉంది, అది ఉద్రిక్తంగా పారుతుంది, అది భయంకరంగా పారుతుంది. ఇప్పుడు యోర్దాను దాటాలి. ప్రభు అంటున్నాడు, చాలా జాగ్రత్తగా వినాలి. వెనక కూర్చుంటే ఇద్దరు చక్కగా కనపడతారు అందరికి. ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. అయితే దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువ నువ్వేం భయపడొద్దు. ఏంటయ్యా భయపడొద్దు అంటావు? ఇది ఎట్లా దాటాం? మేము మా ప్రజలు నిశ్చయముగా చచ్చిపోతాం. మీరేమి చావద్దు, కానీ మీరు చావద్దు, నన్ను చంపొద్దురా. మీరు కంగారు పడకుండా వినండి నేను చెప్పేది. సరే చెప్పు. ప్రభు చెప్తున్నాడు యెహోషువకి దాన్ని ఎలా దాటాలో ప్రభు చెప్తున్నాడు. నా ప్రతిష్ఠితులకు యాజకులని నా నిబంధనను మోసుకుంటూ ఫస్ట్ వాళ్ళని వెళ్ళమను. మొదట ఎవరు వెళ్ళాలంట? యాజకులు పోవాలి. ఎంతమంది వెళ్ళాలి? 4. ఆ నిబంధన మందస్సాన్ని మోసుకొని ఫస్ట్ ప్రతిష్ఠించబడిన వారు, నా సేవకు ప్రతిష్ఠించబడిన వారు, అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి నాతో మాట్లాడేవారు నా నిబంధన మందస్సాన్ని పట్టుకొని యోర్దాను నీళ్ళ అంచుకు నా సేవకుల పాదాలు ఇట్లా తాకితే అదంట ఏకరాశిగా నిలబడిపోతంట. దేవునికి స్తోత్రం చెప్ప. మీరేం భయపడొద్దు. నా మందస్సమును నాకు ప్రతిష్ఠించుకున్న సేవకులు మోసుకుంటా యోర్దాను నది ఎగువ నుంచి దిగువకు పారుతున్నటువంటి ఆ ఉద్రిక్తత ప్రవాహములో వాళ్ళ కాలిలా టచ్ అయితే చాలు, నీళ్లు అటొస్తున్నవన్నీ అక్కడ ఆగిపోతాయి, ఇటు పోతున్నవన్నీ అక్కడ ఆగిపోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏకరాశిగా నిలబడిపోతాయి. అప్పుడు
నీవును నీ జనులందరూ హ్యాపీగా ఒడ్డుకి వెళ్ళిపోండి. ఇదే ప్రభు చెప్పారు చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం సర్వలోకనాథుడగు 13. యెహోవా నిబంధన మందసం, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. గట్టిగా ఒళ్ళో బైబిల్ పెట్టుకుని గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు గట్టిగా బిగ్గరగా ప్రభుని కనపరచాలి. సర్వలోకనాథుని నిబంధన మందసం నాకు ప్రతిష్ఠించబడిన సేవకులు ప్రధాన యాజకులు మోసుకొని పోగుతుండగా ఎప్పుడైతే యోర్దాను నీళ్ళ అంచుకు వారి పాదములు ముడతాయో వెంటనే ఏకరాశిగా నిలబడిపోతాయి. అప్పుడు మీరు బయలుదేరి దాటి వెళ్ళాలి. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే పెను తుఫానులే అయినా నీ కృపై శాసించునా అవి అన్నగిపోనా. నీ కృపై శాసించునా అవి అన్నగిపోనా. అందరూ నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. వినండి ప్రియ దైవజనమా, ఎప్పుడైతే ఈ యొక్క ప్రతిష్ఠించబడిన యాజకుని పాదాలు నిబంధన సర్వలోకనాథుని యొక్క నిబంధన మందస్సాన్ని మోసుకొని యోర్దాను యొక్క నది అంచులో పెట్టారో అది ఏకరాశిగా అటుదటు ఇటుదిట్టు నిలబడిపోయింది. ఇప్పుడు మన దగ్గర 4 యాజకులు లేరు, 2 బుల్లి యాజకులు ఉన్నారు. చూడండి, 4 యాజకులు అనుకోండి, మన దగ్గర ప్లేసు లేదు, పిల్లలు ప్రస్తుతానికి లేరు, భక్తులు ఆదివారం వస్తారు బోల్డ్ మంది. ఆ మందస్సుని ఏమన్నారు చూడండి, సర్వలోకనాథుని నిబంధన మందస్సం. సర్వలోకనాథుని నిబంధన మందస్సం ప్రతిష్ఠించబడిన యాజకుని భుజాల మీద ఉంది. ఇప్పుడు యెహోషువతో ప్రభు అంటాడు, యెహోషువ భయపడద్దు, నాకు ప్రతిష్ఠించబడినటువంటి యాజకులనికి నా నిబంధన మందస్వాన్ని భుజాల మీద పెట్టి వాళ్ళని నడమ్మని చెప్పు. కొంచెం ముందుకెళ్ళండి జోయల్, కొంచెం ముందుకెళ్ళి. జోయల్ నీ కాలు ఎత్తి ముందుకి, ఒక కాలు ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆగిపోయినాయి నీళ్ళు, అటు ఇటు నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. అది పాదం మోపంగానే అద్భుతం జరిగింది, అది పాదం పెట్టంగానే అద్భుతం జరిగింది. హలో, ఎవరు పాదములు పడతారు, పాదములు పెడితే యోర్దాను ఆగదు. ఎవరు పాదం పెట్టాలంట? దైవజనుడు పాదం ఆ నీళ్ళకి ఇట్లా అంచాలి. ఆయన ప్రార్థన చేస్తేనేనా, నేను చేసినా జరుగుతాయి. ఆ బడాయి నమ్మలు వినాలి ఈరోజు. ఎవడు పాదం పెడితే వాడు కుదరదు, అక్కడ ఆ నీళ్లు ఆగవు, కొట్టుకొని పోతారు. అదేంటి ప్రభు, 30 లక్షల మంది పాదాలు ఉన్నాయిగా, వీరి పాదాలే ఎందుకంత శ్రేష్టమైనవి? వీరు నాకు ప్రతిష్ఠించుకున్న యాజకులు, వీరు కుటుంబాన్ని వదులుకున్న యాజకులు, వారి భవిష్యత్తును వదులుకున్న యాజకులు.
లోకాన్ని విడుచుకుపెట్టిన యాజకులు, అందచందాలు వదిలేసిన యాజకులు, తిండి తిప్పులు మానేసిన యాజకులు, నిద్రాహారాలు మానేసిన యాజకులు, వీరి పాదం మోపి అద్భుతం చేస్తాను. ఎవడికి పడితే వాడికి భయపడదు యోర్దాను. హలో, వింటున్నారా? ఎవడికి పడితే వాడికి భయపడదు యోర్దాను. ఎవరికి భయపడద్దు తెలుసా? సర్వలోక నాథు నిబంధన మందసం మోసుకుంటూ దేవునికి ప్రతిష్ఠించబడిన సేవకుల యొక్క అడుగు అక్కడ పెడితే అది భయపడి వెళ్ళిపోతుంది. కీర్తనాకారుడు కీర్తనలో చదివే ఇప్పుడు నువ్వు చదవాలి. నేనా కీర్తనకారుడు అంటాడు, యోర్దాను నువ్వు ఎందుకని వెనక్కి వెళ్ళిపోయావు? నువ్వు వెనక్కి వెళ్ళేదానివి కాదే, నువ్వు భయపడేదానివి కాదే, నువ్వు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు అంటే అది అంటుంది దావీదుతో, మరి వెనక్కి వెళ్ళిపోకూడదా? నా నీటిలో పాదం మోపింది ఎవరు అనుకున్నావు? యెహోవాకు ప్రతిష్ఠించబడిన యాజకులు, వారి భుజముల పైన సర్వలోకనాథుడున్నాడు. ఆయన సన్నిధి నేను వణికి వెనక్కి వెళ్ళిపోయానందా. కీర్తనకారుడికి బదులిస్తుంది యోర్దాను. ఆయన సన్నిధి ముందు ఎలా నిలబడమంటావు నన్ను? తనకు ప్రతిష్ఠించబడిన దైవజనుల ముందు నిన్ను ఆటకాలు వేసుకుంటా పరిగెత్తమంటావా? నా బతుకుంటుందా అంది కీర్తనకారుడితో. గుర్తొస్తుందా వచ్చినవేమన్నా మీకు? నువ్వెందుకు వెనక్కి వెళ్ళిపోయావు? సముద్రమా నువ్వు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు? యోర్దాను నువ్వు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు అంటాడు కీర్తనకారుడు. గుర్తొచ్చిందా? చూడండి ఒకసారి. నువ్వెందుకు వెనక్కి వెళ్ళిపోయావు అంటాడు. బా, ఎంత చక్కగా చెప్తుంది యోర్దాను సమాధానం. మరి వెనక్కి వెళ్ళిపోవద్దా ఏంటి? వచ్చుచున్నది సర్వలోకనాథుని మందస్సం. సర్వలోకమును సృష్టించిన వాడు వచ్చుచున్నాడు. అయ్యా, ఆయనకి మాత్రం బడాయిగా ఎదురెళ్తే మా బతుకులు ఉండవయ్యా. ఆయన సేవకులకు కనుక మేము తిరగబడితే మా జీవితాలు ఉండవయ్యా బాబోయ్. కీర్తనలు 114వ కీర్తన 5వ చరణం. 114వ కీర్తన 5వ చరణం. సముద్రమా పారిపోవుటకు నీకేమి తటస్థించినది? ఆ సముద్రం గోలొద్దు. చదువు. యోర్దాను నీవు వెనకకు మల్లుటకు నీకేమి తటస్థించి? చాలు. కీర్తనకారుడు అంటాడు, యోర్దాను నువ్వు వెనక్కి ఎందుకు వెళ్ళిపోయావు? మరి వెళ్ళరా వీళ్ళు వస్తుంటే? సర్వలోకనాథుని మందసం పడిపోతే అయిపోతారు మీరు. సర్వలోకనాథుని మందసం మోసుకుని వస్తున్న యాజకుల పాదాలు తగిలి వెనక్కిపోయాను. భయం వేస్తుంది బాబా. ఆయన సన్నిధి అది. ఆయన సన్నిధిలో ఏ శక్తులు నిలబడలేవు. అది ఎంత ఉద్రిక్తత అయినప్పటికీ అది ఎగువ నుంచి దిగుకు పారని, దిగువ నుంచి ఎగువకి వెళ్ళని. ఆయన సన్నిధి బయలుదేరుతుంటే ఖాళీ చేయాల్సిందే. స్తోత్రం. ఇప్పుడు కేజీ అక్క నేను పాదం పెడతానంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? మృత సముద్రానికి పోతావు. నువ్వు కూడా నువ్వు 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 ఎగస్ట్రాలు చేస్తే కుదరదు. క్రాహు సైన్యం ఏమైపోయింది? మీరే శావుకులమేం కాదన్నారు, మొత్తం నాశనం అయిపోయారు. శావుకుని పాదం తగిలితేనే అద్భుతం. శావుకుని పాదం అట్లా చూడండి, బైబిల్లో చెప్పి నేను గొప్ప చేయడం కాదు, కానీ ప్రతిష్ఠించబడిన శావుకుడి పాదము ఆ నీళ్ళ అంచుకు, యోర్దాను అంచుకు తగిలితే అది ఏకరాశిగా నిలబడి. శావుకుడు అంత విలువైన వ్యక్తి. దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని సేవ చేస్తున్నవారు అంత గొప్ప స్థాయి ప్రభు వారికి ఇచ్చాడు. 30 లక్షల మంది పాదాలు ఉన్నాయి. 30 లక్షల మంది అడుగు పెడితే యోర్దాను మాటిన్నదా? వినదు. సరే, మోసుకుంటా వెళ్ళారు, పాదం పెట్టారు. ఇప్పుడు ఏకరాశిగా నిలబడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? 30 లక్షల మంది కొంచెం మధ్యలోకి నిలబడండి. వీళ్ళ మధ్యలోకి వచ్చేసారు. యోర్దాను మధ్యలోకి వచ్చేసారు. వినండి, యోర్దాను ఎలా ఉంటుందంటే, నేను చేతులతో సైగ చేసి చూపిస్తున్నా వినండి. ఇట్లుంటుంది. ఎగువ నుంచి దిగువ లోయ ఇట్లుంటుంది. జ్ఞాపకం చేసుకో. పైనుంచి ఇట్లా ఇట్లా ఇట్లా
ఇది మధ్యలో పెద్ద లోయ, అది యోర్దాను. ఇప్పుడు వీళ్ళు మధ్యలోకి వచ్చేసారు. వీళ్ళు ఇప్పుడు యోర్దాను నడుమ ఉన్నారు, మధ్య ఉన్నారు. 30 లక్షల మంది ప్రజలు అటు నుండి ఈ ఒడ్డుకు వచ్చేసారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభు చెప్పాడు, ఆ ప్రజలందరూ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరేంత వరకు యెహోవా నిబంధన మందస్సము మోసుకొని ఉన్న యాజకులు మధ్యలో ఉండాలి, నది మధ్యలో ఉండాలన్నాడు. వీళ్ళు కదలటానికి వీల్లేదు, వీళ్ళు మధ్యలో ఉండాలి. ఇంకా వీళ్ళని దాటుకుంటా ప్రజలు వెళ్ళిపోతున్నారు అటు. యెహోషువ వెళ్ళిపోయాడు ఆ ఒడ్డుకి. యాజకులారా మీరు రారే, రండి అని అంటే ప్రభు అన్నాడు, యెహోషువ నీ ఇష్టమేనా, వాళ్ళు అక్కడే ఉండరు. ఇప్పుడు అదేంటి ప్రభా, కనాను వచ్చేసాం, మేము పండగ చేసుకోవాలి. పండగ ఏం చేసుకోవాలంట? పప్పలు చేసుకోవాలి. ఇప్పుడు మీ కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి. అద్భుతం జరిగింది. పెడుదుగాలే ఉండయా, ఉండు, వాళ్ళు రావద్దను, వాళ్ళు అక్కడే ఉండాలి. యాజకులు యోర్దాను నడుమునే ఉండాలి. ఎందుకు ప్రభువా, మేమందరం దాటిపోయాముగా, వాళ్ళు ఎందుకు మధ్యలో ఉంచావు? వినండి, వాక్యం ఇలా సెలవిస్తుంది. ప్రియదవిచిన యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని చెప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చెయ్యి చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. 2 చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. యెహోషువ అంటాడు, మేమందరం వచ్చేసాం కదా ఇక్కడికి, ఇంకా వాళ్ళు ఎందుకు అక్కడ, రమ్మను, వద్దు అంటున్నాడు. యాజకులు కాళ్ళ దగ్గరున్న రాళ్ళు ఎన్ని తీయాలట? గట్టిగా చెప్పాలి. 12 రాళ్ళు తీసుకొని 12 గోత్రాల్లో నాయకులు ఉంటారుగా, వాళ్ళని ఒక్కొక్క నాయకుడిని ఒక్కొక్క రాయి తీసుకొని ఇక్కడ మళ్ళీ వీళ్ళ కాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళే, వినాలి, వీళ్ళ కాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళే 12 గోత్రకర్తలు పట్టుకొని ఈ ఒడ్డుకు వచ్చి ఈ రాత్రి మీరు ఎక్కడ బస చేస్తారో అక్కడ ఒక స్తంభంగా కట్టమన్నాడు. వీళ్ళు రావటానికి వీల్లేదు. వీళ్ళ పాదములకు తగిలిన 12 రాళ్ళు, వీళ్ళ పాదముల దగ్గర ఉన్నటువంటి 12 రాళ్ళు, వీళ్ళ పాదముల దగ్గర ఉన్న రాళ్ళను 12 గోత్రకర్తలు పట్టుకొని ఇటు వచ్చి దాన్ని స్తంభంగా నిలబెట్టాలి ఒడ్డు మీద. వినండి చాలా జాగ్రత్తగా, దేవుడు ఏదో ఈ రాత్రి ఒక మర్మాన్ని నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఎన్ని రాళ్ళు తీసుకోమన్నాడు? అక్కడ రాళ్ళు తీసుకుంటే కుదిరిద్దా? అక్కడ వెనక కూర్చున్న దగ్గర కింద రాళ్ళు తీసుకుంటే, ఇటు ఒక్క రాళ్ళు తీసుకుంటే, కొన్ని లక్షల రాళ్ళు ఉన్నాయి యోర్దానులో, కొన్ని లక్షల వేల రాళ్ళు ఉన్నాయి. కానీ ప్రభువుకు ఆ రాళ్ళు వద్దంట. ఏ రాళ్ళు కావాలి? నా యాజకుని పాదాల దగ్గర ఉన్న రాళ్ళు. కొట్టాలి గట్టిగా చెప్పండి. నా యాజకుని పాదాల దగ్గర ఉన్న రాళ్ళు వచ్చారు. 12 గోత్రకర్తలు వచ్చారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి తీసుకొని, ఇదిగో తేజ బ్రదరే ఇప్పుడు నిలబడిపోయాడు స్తంభంగా. ఇవి 12 రాళ్ళు కట్టేశాను నేను. గట్టిగా చెప్పబట్ట కట్టేసిన. నిలబెట్టేశారు. రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి, అంత ఎత్తు వచ్చింది. ఇప్పుడు 12 బుడ్డే కాదు, ఇంతెంత ఉంటుంది ఒక్కొక్కటి, పెద్ద పెద్ద. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు వద్దంట. ఆయనకి ఎక్కడ రాళ్ళు కావాలి? అందరూ చెప్పాలి ఈ మాట. అది ఎక్కడ రాళ్ళే ఎందుకు కావాలి ప్రభు నీకు? కట్టేశారు, అయిపోయింది. యాజకుని పాదముల వద్దున్న రాళ్లతో ఒక స్తంభాన్ని నిలబెట్టేశారు. ఈ ఒడ్డుకు వచ్చేసి ఫినిష్. ఏ రాయి వద్దు, అంత దూరములు ఉన్న రాయి వద్దు, ఇటువైపు ఉన్న రాళ్ళు వద్దు, అటువైపు ఉన్న రాళ్ళు వద్దు, వెనక వైపు ఉన్న రాళ్ళు వద్దు. 1 కిలోమీటర్లు ఉన్న రాళ్ళు, కుప్పలు రాళ్ళు ఉన్నాయి.
కానీ యాజకుని పాదముల వద్దున్న రాళ్ళే కావాలి. అవి కూడా ఎన్ని కావాలి? 12 రాళ్ళు అట్లా ఆ ఒట్టున నిలబెట్టేశారు. స్తోత్రం కలుగునగా. ఇప్పుడు యెహోషువ అన్నారు, యాజకులారా వచ్చేయండి అంటే, ఏందిరా నీ కంగారు? పండగ చేసుకోవాలి, పప్పులు చేసుకోవాలి, మేము దాటాము యోర్దాను, ఉందిరా నీ పండగ చేసుకుంది. కానీ పండగ అయ్యా వాగ్దాన దేశము కొరకు 40 సంవత్సరాలు ఎదురు చూస్తాం, మా పండగ ఆపుతావేంటి? ఉండు చేసుకుంది, ఇంత కంగారేంటి నీకు అని మళ్ళీ ఏం చేస్తాడు చూడండి. వీళ్ళని ఇక్కడే ఉంచాడు, వీళ్ళని కదలనివ్వట్లేదు, వీళ్ళని రానివ్వట్లేదు. దేవునికి ఎక్కడెక్కడో రాలొద్దు, దూరం ఉన్న రాళ్ళు దేవునికి వద్దు. ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటో తెలుసా? యేసయ్యకి రాళ్ళు కావాలి. ఈ రాళ్ళు కూడా ఏందిరా? సర్వలోకనాథుడు రాళ్ళు గురించి మాట్లాడటం ఏంది? విచిత్రంగా లేదు? రాళ్ళు గురించి మాట్లాడుతున్నాడు ఏంటి ఆయన? చీప్గా అనిపిస్తుంది నాకైతే. రాళ్ళు పెద్ద ప్రస్తావం, రాళ్ళు పెద్ద బ్రహ్మాండమా? ఈరోజు మెసేజ్ టైటిల్ అలా పెట్టమన్నాడు పరిశుద్ధాత్ముడు. యేసయ్యకి రాళ్ళు కావాలంట. ఏం కావాలి? రాళ్ళు. ఎక్కడే ఉన్న రాళ్ళు వద్దు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణ రాళ్ళు ఆయనకొద్దు. యాజకుడి పాదాల దగ్గర ఉన్న రాళ్ళే కావాలి. ఆ రాళ్ళతో ఆ ఒడ్డున ఒక స్తంభం లాగా నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మళ్ళీ వీళ్ళని ఇక్కడే ఉంచాడు. యెహోషువ అంటాడు, మేము డ్యాన్స్ వేయాలి, మేము పెద్ద బాక్సులు మాట్లాడుకోవాలి, మేము వీధిలో కూటం పెట్టుకోవాలి. పెడుదుగాలే ఉండరా నీ కూటం చల్లగుండా, చేతుగాలే ఉండరా పండగ, పిలుద్దుగాలే ఉండరా బంధువులు, పిలుద్దుగాలే ఉండరా చర్చిని. కంగారేందిరా? సరే ఇంకేం చేయమంటావంటే 9వ వచనం చదవండి. అదే యెహోషువ 4:9. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు, నిబంధన మందసము మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమున నిలిచిన చోట 12 రాళ్లను, మళ్ళీ 12 రాళ్ళని నిలవబెట్టించెను. నేటి వరకు అక్కడ ఉన్నవి. అవి ఎక్కడున్నాయి? గట్టిగా చప్పట్లు కొట్టండి. నా వైపు చూడండి. యాజకుని పాదాల దగ్గర ఉన్న 12 రాళ్ళు తీసుకుని ఒడ్డుకొచ్చి వీళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ కట్టమన్నాడు. కట్టేశాం. మళ్ళీ అంటాడు, ఇదే యాజకుని దగ్గర ఇంకో 12 రాళ్ళు ఎక్కడ నిలబెట్టేసేయండి. ఈ మధ్యలో మళ్ళీ 12 రాళ్ళు నిలబడాలి. ఈ మధ్యలో మళ్ళీ 12 రాళ్ళు కట్టేశాను. ఎంత చక్కగా కట్టేశాను. అప్పుడు ఇసుక, కంకర, సిమెంటు వ్యవహారాలు లేవు. రాయి మీద రాయి పెట్టడమే. ఈ మధ్యలో రాళ్ళు నిలబెట్టాలి 12. మళ్ళీ ఈ రాళ్ళు ఎక్కడివి? ఎదురుయా, ఇటు పక్కయా, అటు పక్కయా, వెనక్కివా, ఎక్కడివి? నా యేసయ్యకి రాళ్ళు కావాలి. ఏం కావాలి యేసయ్యకి? ఎక్కడ రాళ్ళు కావాలి? యాజకుని పాదాల దగ్గర ఉన్న రాళ్ళే కావాలి. ఇప్పుడు యాజకుని పాదాల దగ్గర ఈ 12 రాళ్ళు స్తంభంగా నిలబడిపోయినాయి. నువ్వు ఎక్కడో ఉంటే ఆ విశ్వాసం చేసేయకొద్దు. నువ్వు ఎక్కడో ఉంటే వద్దు యేసయ్యకి. నువ్వు యాజకుని పాదాల దగ్గర ఉంటేనే యేసయ్య కావాలి. యేసయ్య ఏ రాళ్ళు కోరుకున్నాడంటే ప్రతిష్ఠించబడిన యాజకుల పాదాల దగ్గర ఉన్న రాళ్ళని కోరుకుంటున్నాడు. ఇంతకీ రాళ్ళు ఎవరు అంటే, మొదటి పేతురు పత్రికలో పేతురు పాస్టర్ గారు చెప్తారు. మొదటి పేతురు పత్రిక 2:5. అసలు ఈ రాళ్ళు ఎవరు? ఈ రాళ్ళ గొడవ ఏంది అని చూస్తే అసలు ఏంది రాళ్ళు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్ట. మీరు అంటే ఎవరు? నేను సజీవమైన రాయిగా ఉండాలి.
అది యాజకుని పాదముల దగ్గర ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసయ్యకి రాళ్ళు కావాలి, యేసయ్యకి ప్రజలు కావాలి. వాళ్ళు ఎక్కడో ఉన్నోళ్ళు వద్దు, యేసయ్యకి దూరంగా ఉండేవాడు వద్దు, యేసయ్యకి దూరంగా ఉండేవాడు వద్దు. ఏదో మందిరానికి వచ్చామా వెళ్ళామా వాళ్ళొద్దు. మందిరానికి వచ్చి వాక్యం విని వాక్యం చెయ్యకుండా ఉండేవాడు యేసయ్యకి వద్దు. మనం ఎవరంటే సజీవమైన రాళ్ళం అంటాం. సజీవమైన రాళ్ళు ఉన్నాయంటే చచ్చిన రాళ్ళు చెప్పాలి, చచ్చిపోయిన రాళ్ళు కూడా. ఈ చచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాట పాడరు, వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు ఒక తప్పట్లు కొట్టరు, వాళ్ళు చచ్చిపోయారు. వచ్చిన ఫోన్ వస్తే వెళ్ళిపోతారు చర్చిలో నుండి, వాళ్ళు చచ్చారు. ఈ చచ్చిపోయిన రాళ్ళు యేసయ్యకొద్దు. బ్రతుకున్న రాళ్ళు చప్పట్లు కొడతాయి, బ్రతుకున్న రాళ్ళు నాట్యం ఆడతాయి, బ్రతుకున్న రాళ్ళు అభిషేకం పొందుతాయి, బ్రతుకున్న రాళ్ళు అన్నీ చేస్తాయి. ఈ చచ్చిపోయిన వాళ్ళకి వాక్యం వినరు, పక్కన దాన్ని విన్నెవరు. వీళ్ళు చచ్చిపోయి ఆ రాయిని చంపేస్తారు. ఇటు కదిలిస్తూ ఉంటారు, అటు కదిలిస్తుంటారు, మోకాలు తీస్తారు, కింద కూర్చుంటారు, ఇటు పెడతారు, అటు కదులుతారు. ఇవన్నీ చచ్చిపోయినాయి. ఈ చచ్చిపోయిన రాళ్ళు ఏం చేయలేదు, గోడకి ఇట్లా అనుకుంటుంది, ఇటు అటు తిరిగి చచ్చిపోయిన రాళ్ళు అయ్యి యేసయ్యకి వద్దు. కొంతమంది కుర్చీలో కూర్చొని పడుకుంటారు. చచ్చిపోయావు బ్రదర్ నువ్వు. సజీవమైన రాళ్ళు చర్చిలోకి వచ్చి నిద్రలో పోరు. చర్చిలో ఫోన్స్ వైబ్రేట్లో స్విచ్ ఆఫ్లో ఉంటాయి. చర్చిలో బయటికి వెళ్ళరు. అయ్యగారు వచ్చిందాక షికారు చేస్తూ ఉంటారు, అయ్యగారు వచ్చినాక అతుకుపోతారు. అయ్యగారు రాని క్రితం చర్చ్ అంతా నీదే, మెట్లన్నీ నీయే, వీధంతా నీదే. అయ్యగారు వచ్చినాక బొమ్మల్లా కూర్చుంటా. నువ్వు చచ్చిపోయావు. అయ్యగారు వస్తే అయ్యగారు రాకపోతే చర్చి కాదా? అయ్యగారు వచ్చినప్పుడే చర్చా, రాకపోతే చర్చి కాదా? ఫంక్షన్ హాలా అయ్యగారు రాకపోతే? అయ్యగారు వస్తే దేవాలయం అయిపోద్దా? అయ్యగారు వస్తేనే భాషలు మాట్లాడుతుంది. అయ్యగారు రాకముందు ఇది చచ్చిపోయింది రా. ఇది అయ్యగారు పాడితేనే నాట్యమేడిద్ది, ఇంకోళ్ళు పాడితే మూమెంట్ ఇవ్వదు. ఇది చచ్చిపోయింది. మనం దేవుని సన్నిధిలో సజీవమైన రాళ్ళు ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, యాజకులు పాదాల దగ్గర ఉన్న రాళ్ళు 12 రాళ్ళు ఇక్కడ మధ్యలో కట్టాలి, మధ్యలో నిలబెట్టాలి. నా యేసయ్యకి ఎవరు కావాలో తెలుసా? నా యేసయ్యకు ఎవరు కావాలో తెలుసా? నా యేసయ్యకి ఎవరు కావాలో తెలుసా? యాజకుని పాదాల దగ్గర ఉన్న రాళ్ళు కావాలి. యాజకుని దర్శనముతో ఏకీభవించే బిడ్డలు కావాలి. యాజకుని శ్రమలో పాలిభాగస్తులే బిడ్డలు కావాలి. యాజకుని భాగములో భాగమైపోయే బిడ్డలు కావాలి. యాజకుని పాద నా పాద, యాజకుని ప్రయాస నా ప్రయాస, యాజకుని మందిరం నా మందిరం, యాజకుని దర్శనం నా దర్శనం. యాజకుడు మాట్లాడేది నా కొరకే, యాజకుడు చెప్పేది నా కొరకే, యాజకుడు తిట్టేది నా కొరకే, యాజకుడు ఇచ్చేది నా కొరకే. ఈ రాళ్ళు ప్రభుకి రాత్రి కావాలి. ఈ రాళ్ళు యాజకుడి పాదాల దగ్గర ఉంటాయి. యాజకుడు పాదాల దగ్గర ఉంటే రేపటి నుంచి రూబేనల్లాగా నా పాదాల దగ్గరకు వచ్చి ఇట్లాగా స్పోజ్ ఇవ్వడం కాదు. నా దర్శనం మీద అవ్వాలి, నా నొప్పులు మీరు పడాలి, నా కష్టం మీరు పడాలి, నా ప్రార్థన చెయ్యాలి, నాలో సగభాగమైపోవాలి. ఏంటి మన దర్శనం? అపోస్తుల బోధ ప్రపంచమంతా విస్తరించాలి. కొంతమందికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. నా దైవజుడు ప్రయాసపడుతున్నాడే, నా దైవజుడు దర్శనమే నా దర్శనం అనుకునేవారు తక్కువ. దైవజుడు ఉపదేశం చెప్తే ఈ యాజకుడి పాదాల దగ్గర ఉన్న రాయి ఏం చేస్తుందంటే ఆ ఉపదేశం జాగ్రత్తగా విని అలానే చేస్తుంది రాయి. దైవజుడు ఉపదేశం చేస్తే నాకు అనుకుంటుంది ఇది. దైవజుడు గద్దిస్తే పోలే, నా దైవజుడు నా ప్రతిష్టత కలిగిన యాజకుడు నన్ను గద్దించాడు, సరిచేశాడు అనుకుంటుంది. తిరుగుబాటు చేయది రాయి. ఈ రాయి తిరుగుబాటు చేసే రాయి కాదు, ఇది యాజకుడి పాదం దగ్గర అట్లా పడి ఉంటుంది అంతే. ఇది తిరుగుబాటు చేసే లక్షణం దీనికి లేదు. ఇక్కడ ఒక మాట ఇంకోళ్ళ దగ్గర ఇంకో మాట చెప్పే లక్షణం దీనికి లేదు. దైవజనుని మందిరం ఎలా గౌరవిస్తుందో ఈ రాయి ఇంటి దగ్గర కూడా అలానే గౌరవిస్తుంది.
దైవజనుడి దగ్గర ఎంత మంచి సాక్ష్యం చెప్తుందో ఇంటి దగ్గరికి వెళ్ళినాక అట్లాగే ఉంటుంది. ఈ రాయి లక్షణం చూడు. ఏసైకి ఎందుకని దైవజనుడు కాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళు కావాలి? అక్కడున్న రాయి వద్దంట, ఇక్కడున్న రాళ్ళు వద్దంట, అక్కడున్న రాళ్ళు వద్దంట, చర్చికొచ్చిపోయే రాళ్ళు వద్దంట. చర్చికి వచ్చి చర్చిలో పడుతున్న పాట్లను గమనించే రాళ్ళు కావాలి. దైవజనుడు భారముతో చెప్పుచున్న ఉపదేశమును భారముగా వినే రాళ్ళు ప్రభుకి కావాలి. దైవజనుడు కష్టమును గ్రహించగలిగిన రాళ్ళు కావాలి. వినండి చాలా జాగ్రత్తగా. ఈ రాళ్లను దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాయి దైవజనుడు చెప్పిన మాట వింటది. దైవజనుడు చెప్పిన మాట వినే రాళ్ళు కావాలి యేసయ్యకి. ఇది దైవజనుడు మాట వినే రాయి. దైవజనుడు నోట నుండి వచ్చిన మాట సర్వలోకనాథుడే మాట్లాడుతున్నాడని భావించగలిగిన రాయి. దైవజనుడు ధైర్యపరిస్తే ఒక బలమైన ధైర్యం పొందుకునే రాయి. దైవజనుడు పాదముల దగ్గర బ్రతికే రాయి ఇది. ఇలాగా మీరు ఈ రాత్రి కట్టబడాలి. స్తోత్రం చెప్పండి. వినండి ప్రియ దైవజనమా, యేసయ్య ఈ రాత్రి నిన్ను కోరుకోవాలంటే నువ్వు దైవజనుల పాదముల దగ్గర ఉండే రాయిగా ఉండాలి. నువ్వు దైవజనుడు పాదం దగ్గర ఉండే రాయిగా ఉంటేనే యేసు ప్రభు నిన్ను కోరుకుంటాడు, నిన్ను ఇష్టపడతాడు, నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు వారానికి ఒకసారి కనపడతావు, యేసయ్య నన్ను చూడు, నాకు సోకు చూడు అంటే కుదరదు. చెప్పావే ఆదివారానికి వస్తారా చెప్పా అంటాడు యేసయ్య. యేసయ్య నువ్వు నెలకు 2 వారాలతో పా నాకు వద్ద. యేసయ్య నన్ను చూడు, నువ్వు కుర్చీలో నిద్రపోతావు కదా వేపా అంటాడు యేసయ్య. యేసయ్య మరి నువ్వు చర్చికి వచ్చి కూడా బైబిల్లో ఫోన్ పెట్టి చాటింగ్ చేస్తావు కదా వేపా అంటాడు యేసయ్య. అంటాడు నేను కాదు, నన్ను తప్పు కనుకోము, నేను కాదు. మీరు నాకు మీకు ఎవరు కావాలి? మందిరాన్ని కనిపెట్టుకుని ఉండేటువంటి రాళ్ళు కావాలి. ఒక ఆమె అంటుంది, మన చర్చిలో ఒక ఆమె అంటుంది, మాకు తెలియదు ప్రేయర్ అని, నువ్వు వస్తే తెలుస్తుంది ప్రేయర్ అని, మాకెవరూ చెప్పలేదు. ఎందుకు చెప్పాలి? నువ్వు అమావాస్య పుణ్యానికి వచ్చే రాయివు కదా, నీకు చెప్పాలా ఫోన్లు చేసి? ఎందుకు చెప్పాలి? నీకు బాధ్యత లేదా? అయ్యగారు అందరికీ చెప్పారని నాకు చెప్పాలా? నువ్వు వస్తేనే నీకు చెప్పాను. నేను ఇంటింటికి వెళ్ళి అని చెప్తానా? చర్చిలో అనౌన్స్మెంట్ చేశాను. ఈమె ఎట్లా కుదిరిచ్చిందంటే నేను ఇంటికి వెళ్ళి ఆమె పర్సనల్గా చెప్పినట్టు కుదిరిచ్చింది. ఇంతమంది గుంపులకి వెళ్తే ఎట్లా ఉంటుంది? ఇక సంవత్సరానికి 2 సార్లు తిరిగి ఇక ఏదొచ్చినా ఇంటింటికి తిరిగితే ఎట్లా కుదురుతుంది? వినండి, ప్రభు అంటాడు నువ్వు నాకు వద్దు. మరి నువ్వు ఆల్ నైట్ ప్రేయర్లోకి వచ్చి ఏంటి నువ్వు ఆల్ నైట్ ప్రేయర్లోకి వచ్చి నిద్రపోయేదా నువ్వు వచ్చి? యేసయ్య మరి నువ్వు అసలు శుద్ధీకరణకే రావు కదరా. ఎన్ని రాళ్ళు ఉన్నాయో పనికిమాల రాళ్ళు మన చర్చిలో, కానీ స్థిరమైన రాళ్ళు ఉన్నాయి. స్తోత్రం చెప్ప. ఇవన్నీ కనిపెడతాయి. మొన్న ఒక రాయి అంటుంది నన్ను. మన చర్చిలో మొన్న ఒక రాయి అంటుంది. ఆ రాయి పేరు నేను చెప్పను. మొన్న ఒక రాయి అంటుంది, అయ్యా బ్యాక్ పెయిన్ తగ్గిందా అంటుంది ఆ రాయి. చప్పులు కొట్టిండి ఆ రాయికి ఒకసారి. ఆమెకి ఎట్ట తెలుసు? నేను ఇలా చేయి పెట్టుకోవటం చూసిందంట వాక్యం మధ్యలో. కావాలా రాళ్ళు కావాలా? నువ్వు తగ్గించక్కర్ల మాటనే రాళ్ళు. సేవకుని పాదముల దగ్గరనే రాళ్ళు ఇవి. సేవకుడు ఏ నొప్పి వస్తుందో వాళ్ళకి తెలుసు. ఏమో ఆ రాయి అనుకోవచ్చుగా, నేను స్టైల్కి ఇలా పెట్టుకున్నాను కాదు. అంటే ఎందుకు చెప్పానంటే ఆ మనస్సు అంటాడు చూడు. ఎలీషా చూసావా, నా మనస్సు నీతో రాలేదంటాడు చూసావా గెహజీతో. ఆ రాయి
ఐ లైక్ ఇట్ సిస్టర్, నా ఎదురుకొచ్చాను అంటుంది. ధన్యవాదములు మీకు. నేను ఆశ్చర్యపోయాను ఆ వంటంటే మాట. కొంతమంది అనుకుంటున్నారు, మాకు తెలుసులే పాస్టర్, నువ్వు తిడతావని అడగలేదు. ఇవన్నీ డొంక మాటలు ఇవి. నేను తిడతానని సోది. వాళ్ళు షేమ్ అవుతున్నారు ఇప్పుడు. మాకు తెలుసు పాస్టర్ నువ్వు తిడతావు. ఏంటి క్షేమాన్ని కోరితే తిడతానా? ఈ దెయ్యాలు ఉన్నాయి చర్చిలో కొన్ని. క్షేమ సమాచారాలు అడిగితే తిడతానా? కుశలమేనా అని అడిగితే ఏం మంచిది? కుశలమేనా? కుశలం. నువ్వు కుశలం, ఎంత మంచిది అమ్మ, బాగున్నారా అంటే తిడతారు ఎవరైనా? ఎరగబడిపోతే ఎరగబడతాం, కానీ బాగున్నారా అంటే ఎందుకు తిడతాం? అయ్యగారండి మీ ఆరోగ్యం చూసుకోండి అంటది ఇంకో రాయి. ఎందుకు అనుకుంటా నేను. కానీ ప్రభు ఈరోజు అన్నాడు, వాళ్ళు ప్రతిష్ఠించబడిన యాజకులి పాదముల దగ్గర ఉన్న రాళ్ళవే. యాజకుడి నొప్పి వాళ్ళకి కావాలా? యాజకుడి దర్శనం కావాలా? యాజకుడి ఉపదేశం కావాలా? యాజకుడి మాట కావాలా? యాజకుడి యాస కావాలా? యాజకుడి బాధ కావాలా? యాజకుడి గోస కావాలా? యాజకుడిది సమస్తం కావాలి. వినండి చాలా జాగ్రత్తగా. ఈ రాళ్ళు యాజకుని మాటకు ఎస్ అంటాయి, నో అనవు. ఓకే బ్రదర్ పాస్టర్ గారు, ఓకే, లేదంటే అదే పాస్టర్ గారు. ఇక ఈ రాళ్ళకి తిరగబడేది ఉండదు. ఉండండి, ఎవరి పిల్లలు వినండి, ఎవరి పిల్లలు వినండి. నేను కొంతమందికి చెప్తాను, ఎందుకమ్మా అలా రెడీ అవుతారు? ఆ దయ్యం అలానే రెడీ వస్తుంది చర్చికి. నువ్వు దేవునికి వద్దు, అది పద్ధతి కాదు. ఆయన వినరు, కొంతమంది వినరు. అవి దేవునికి అసలు అవసరం లేదు ఆ రాళ్ళు. యాజకుని భారం పట్టించుకోని వాళ్ళు, సంఘ అభివృద్ధి పట్టించుకోని వాళ్ళు, యాజకుని బాధని పట్టించుకోని వాళ్ళు, యాజకుని దర్శనాన్ని పట్టించుకోని వాళ్ళు, వచ్చి శుక్రవారం వచ్చాం, ఆదివారం వచ్చాం, వెళ్ళిపోయాం అన్నోళ్ళు దేవునికి వద్దండి. ఇది ఎప్పుడు ఈ రాళ్ళు యాజకుని ప్రతిష్ఠించబడిన దైవజనుడి పాదం దగ్గరే ఉంటుంది. అయ్యా నా దైవజనుడికి ఇచ్చిన సేవ నూరంతలుగా ఫలింపు చేయండి. నా దైవజుడే దర్శనం కలిగి సేవ చేస్తున్నాడు. అపోస్తుల దర్శనం కలిగి మా మినిస్ట్రీ సేవ చేస్తుంది. ఈ భూమిని తలక్రిందులు చేయగలిగిన వారు మా సంఘములో లేపండి అయ్యా. నిజం చెప్పండి, నీ మనస్సాక్షి మీద చేసుకుని ఎంతమంది ప్రార్థన చేస్తారట? నిజం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మిగతా రాళ్ళు నాకొద్దు. దైవజనుడు దర్శనం పట్టించుకోని వాళ్ళు, దైవజనుడి యొక్క ప్రసవ వేదనను పట్టించుకోని వాళ్ళు నాకొద్దు. మన దర్శనం ఏంటో తెలుసా? ఈరోజు చెప్తున్నాను నేను, వినండి. మన మినిస్ట్రీ దర్శనం ఏంటో తెలుసా? మన సేవ దర్శనం ఏంటో తెలుసా? భూమిని తలక్రిందులు చేయాలి. అపోస్తుల బోధ ప్రపంచమంతటికి తీసుకువెళ్ళాలి. అపోస్తుల సంఘాలలో జరిగిన కార్యాలు ప్రపంచంలో జరగాలి. ఇది మన సంఘము దర్శనం. ఇది నీ దైవజనుడు పడుతున్న బాధలు, హాట్లు. ఆ రోజుల్లో జరిగిన అద్భుతాలు ఈ రోజుల్లో జరగాలి. ఆ రోజుల్లో జరిగిన కార్యాలు ఈ రోజుల్లో జరగాలి. ఆ రోజుల్లో వర్తమానం చెప్తే ప్రజలంట పేతురు పాస్టర్ గారు, పీటర్ పాస్టర్ పీటర్, మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడిగేవాళ్ళంట. ఆ కార్యాలు జరగాలి. ఇప్పుడు స్వస్థత సభలు పెడితే కొన్ని వందల వేల మంది వెళ్తారు. బాప్తీజాల సభలు పెడితే అన్ని వేల మంది రావాలి. ఇవి అపోస్తుల కార్యాలు జరిగినాయి ఆ రోజుల్లో. ఏది ఏమైనా యాజకుని పాదముల దగ్గర ఉన్న రాళ్ళు కావాలి. మొదటి మాట చెప్పాను, అన్ని మజిలీలు దాటావు, ఒక్క మజిలీ దాటితే మన గోల్కి మనం రీచ్ అవ్వబోతున్నాం. సంతోషం నీ హృదయం అంతా. నువ్వు భయపడొద్దు. అన్నిటిని ఎదుర్కొన్న దానివి, అన్నిటిని జయించిన దానివి, అన్నిటి పోరాటం చేసిన దానివి. ఒక్క యోర్దానే ఉంది ముందు. ఇప్పుడు యోర్దాను కూడా ఏకరాశిగా నిలబడిపోద్ది. మనం సంతోషంగా ఒడ్డుకు చేరబోతు. నీకేది యోర్దానులో గడ్డుంది? నీకేది భయంకరమైన శోధన అయిపోయింది? పాస్టర్ గారండి
అప్పులు పాస్టర్ గారండి, అది యోర్దానుగా కనపడుతుంది. పాస్టర్ గారండి, మా ఫ్యామిలీలో ఎవరిది మైండ్ సెట్లు బాగోవట్లేదు, చిన్న గదిలిస్తే గొడవ అవుతుంది, అది యోర్దాను లాగా ఉందా? ఏది యోర్దాను లాగా ఉందో ఏమో నాకు తెలియదు, నీ ఫ్యామిలీ ఇష్యూస్ నాకు తెలియదు, కానీ నీకు యోర్దాను లాగా ఏమన్నా ఉద్రిక్తంగా కనపడుతుందా? వినండి, అన్ని దాటావు, ఇది ప్రభు దాటించబోతున్నారు. ఇంకో వాస్తవం చెప్తావేనండి, ఇంకో వాస్తవం చెప్తా ఉండండి. ఇంకో ఒక్కటి దాటితే మన వాగ్దాన దేశంలోకి వచ్చేస్తాం. ఇంకొక్కటి దాటితే మన కోరికలు నెరవేరిపోతాయి. ఇంకొక్కటి దాటితే మన కలలన్నీ జరుగుతాయి. ఇంకొక్కటి దాటితే మన వాగ్దానాలన్నీ నెరవేరిపోతాయి. వినండి, ఈ ఒక్కటి మన ముందు దాటేస్తాం. రెండో పాయింట్ చూడండి, యాజకులి పాదముల వద్దున్న రాళ్ళే దేవునికి కావాలి. ఇంక ఏ రాయి యేసయ్యకొద్దు. యేసయ్యకి రాళ్ళు కావాలంట, అది యాజకుడి పాదాల దగ్గర ఉన్న రాళ్ళే కావాలంట. వినండి, అక్కడ చదివారు, మీరు ఒకసారి చదవండి. ఇది ఒకసారి యెహోషువ ఎంత రిఫరెన్స్ అంతా 9వ వచనం, 4:9 చదవండి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయి యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. గట్టిగా చప్పుళ్ళు కొట్టండి. గట్టిగా. ఒక మాట, నేటి వరకు ఇవి యోర్దాను నడుమునే ఉన్నాయి. వీళ్ళున్నారా? వీళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఉందా? 12 రాళ్ళు ఉన్నాయా? వినండి, నిబంధన మందస్సు మోసుకొని యోర్దాను నడుమున ఉన్నవారు వెళ్ళిపోయారు యాజకులు. కానీ నేటి వరకు 12 రాళ్ళు యోర్దాను నడుమనే ఉన్నాయి. వినండి, యోర్దాను ఉద్రిక్తతకి ఏది ఉండదని చెప్పాను నేను. ఇప్పుడు యాజకులు వెళ్ళిపోయారు, ఇదేమో యోర్దాను నడుమున ఉంది, అదేమో ఒడ్డున 12 రాళ్ళు, యోర్దాను 12 రాళ్ళు. ఇప్పుడు యోర్దాను గట్ల మీద నుంచి మరలా ఫోర్సుబుల్గా పారుతా వస్తుంది. వాస్తవానికి వినండి, వాస్తవానికి ఆ ఉద్రిక్తతకి ఈ రాళ్ళు కొట్టుకొని వెళ్ళాలి. అప్పుడు సిమెంటు, కంకర, ఇసుక అసలు గట్టి కట్టింది కూడా కాదు, రాయి మీద రాయి పెట్టి 12 రాళ్ళు ఇంత ఎత్తున కట్టారు. ఇప్పుడు యోర్దాను ఉద్రిక్తతకి రాళ్ళన్నీ కొట్టుకెళ్ళిపోవాలి. ఎందుకు కొట్టుకెళ్ళిపోవట్లేదో తెలుసా? నా దేవుడు ఏం చేశాడంటే 12 రాళ్ళని 12 రాళ్ళని యోర్దాను నడుమున నిలబెట్టాడు. ఇప్పుడు యోర్దాను పొంగి పొర్లుతున్న ఈ రాళ్ళ మీద నుంచి పొర్లుతున్న ఈ రాళ్ళు కింద పడట్లా. ఈ రాళ్ళని దేవుడు, ఈ కుటుంబాలని దేవుడు కదలని స్తంభాలుగా చేసేసాడు. కూలిపోని స్తంభంగా మారిపోయిన ఈ రాళ్ళు, సదరిపోని స్తంభంగా మారిపోయాయి రాళ్ళు. ఇక యోర్దాను వీళ్ళని భయపెట్టలేదు, ఏ శోధన ఏమీ చేయలేదు. వీళ్ళ మీదగా వెళ్ళిపోతుంది కానీ వీళ్ళని ఏమీ చేయట్లేదు. ఇన్ని రోజులు యోర్దాను వీళ్ళని భయపెట్టింది, వీళ్ళని ముంచేసింది, వీళ్ళని సతమతం చేసింది, ఎలా దాటాలో తెలియదు. అలాంటి వారు ఇప్పుడు యోర్దాను నడుమున 12 రాళ్ళగా నిలబడిపోయారు. కారణం, దైవజనుడు పాదముల దగ్గర ఉండే రాళ్ళు ఇవి కాబట్టి, దైవజనుడు దర్శనముతో ఏకీభవించేవారు కాబట్టి, సంఘ భారమును మీద వేసుకునే వాళ్ళు కాబట్టి, సంఘ బాధ్యతను మోసేవాళ్ళు కాబట్టి, దేవుడి కుటుంబాలని చరిత్రలో చెరగని చిరస్థాయితో నిలబెట్టాడంతే దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోర్దాను వీళ్ళని ఏమీ చెయ్యలేకపోతుంది, ఏ శోధన, ఏ శ్రమ ఏమీ చేయలేకపోతుంది. వినండి, శరీరాశలు వచ్చాయి, ఈ రాళ్ళ దగ్గరికి శరీరాశలు వచ్చి ఇట్లా లాగుతున్నాయి, రావట్లేదు. నేత్రాశలు ఆడిని చూడరా, అమ్మాయిని చూడు, ఈ అబ్బాయిని చూడు, లాగుతున్నాయి, కదలట్లేదు. అప్పులు లాగుతున్నాయి, కదలట్లేదు. శోధన లాగుతున్నాయి.
మీరు కదలరుగా. ఏ శరీరాశ, ఏ జీవపు డంబం, ఏ నేత్రాశ, ఏ అప్పులు, ఏ శ్రమలు, ఏ శోధన మిమ్మల్ని ఏమీ చేయలేదు. గట్టిగా చెప్ప. మిమ్మల్ని ఎవడు ఏమీ చేయలేదు. ఏ శుద్ర శక్తులు ఏమీ చేయలేవు. ఏ తాంత్రిక మాంత్రిక శక్తులు ఏం చేయలేవు. ఏ నరఘోషలు ఏమీ చేయలేవు. ఎందుకు 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 నేను అక్కడుండే రాయిని కాదు, ఇక్కడుండే రాయిని కాదు, ఇక్కడుండే రాయిని కాదు, నేను ప్రతిష్ఠించబడిన దైవజనుడు పాదముల దగ్గరుండే రా. మేము కదలా. ఓ భక్తుడు అంటాడు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. ఖచ్చితంగా నీ యాత్ర సాగిద్ది బ్రదర్, సహోదరి, యాత్ర సాగిద్ది. నీ యాత్రను అడ్డుకునే తమ్మి రోజు ఎవరికి లేదుగా. ఎన్ని కృంగదీస్తున్నాయి, ఎన్ని బలహీనము చేస్తున్నాయి నిన్ను, ఇక ఈ రోజు వాటికి దమ్ము శక్తి లేదు. ఎందుకంటే నిన్ను దేవుడు పడని స్తంభంగా కట్టేస్తాడు. అంతే. నువ్వు కూలిపోవు, నీ కుటుంబం కూలిపోదు, నువ్వు అల్లరి పాలవ్వవు, నువ్వు అవమాన పాలవ్వవు, నువ్వు నిందల పాలవ్వవు. ఇక నువ్వు దేనిలో ఇరుక్కుపోవు, ఇక చక్కగా ఉంటావు. నీకు వచ్చిన శ్రమ ఎదుటోళ్ళకి వస్తే వాళ్ళు కూలిపోతారు, నువ్వు కూలవు. నీ ఇంట్లో వచ్చిన రోగం ఎదుటోడికి వస్తే వాళ్ళు కూలిపోతారు, నువ్వు కూలవు. నీ మీదకి వచ్చిన రోగం ఎదుటోడికి వస్తే హాస్పిటల్లో 30-40 వేలు పోస్తారు, నీకు ₹1 ఎవరివ్వడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు యాచుకుని పాదముల దగ్గర ఉన్న రాయివి. సేమ్ నీ కుటుంబానికి వచ్చే జబ్బే, రోగమే, శ్రమలే ఎదుటి వారికి వచ్చినాయి, నీకు తెలిసిన వారికి వచ్చినాయి. వారు నీకు ఫోన్ చేసి చెప్పారు, అక్క ₹30,000 ఇలా జీతం వచ్చింది, అలా అయిపోయింది. అప్పుడు నువ్వు చెప్పాలి, ఎందుకే మా పాస్టర్ గారి దగ్గరకు వచ్చుంటే పోలా. సేమ్ నాకేదైపోయిన నెలలో సింగిల్ ట్యాబ్లెట్ బిల్ల వెళ్ళాల లోపలికి, సింగిల్ ఇంజక్షన్ వెళ్ళాల లోపలికి. 30,000 తగలేసాం అని మనం వాళ్ళకి చెప్పబోతున్నాం. అంటే సేమ్ మన కుటుంబంలో వచ్చినవే నీ బంధువులోనో, కొలిక్స్లోనో, స్నేహితులను వస్తే వాళ్ళు చెదిరిపోతారు, నువ్వు మాత్రం ఫస్ట్ అలానే ఉంటావు. నువ్వు దేవకన్యవు కాదు, నువ్వు సుకన్యావు కాదు. నువ్వెవరంటే యాజకుని పాదముల దగ్గర ఉన్న రాయివి. కాబట్టి నీకంత గొప్ప ఖ్యాతి చేశాడు దేవుడంతా. ఇక నేను ఎవ్వరు ఏమీ చేయలేరు. ఈ రాళ్ళుగా ఈ రాత్రి నా ఎదురు ఎంతమంది కూర్చొని వింటున్నారు. సేవకుని దర్శనంతో ఏకీభవించి, సేవకుని శ్రమలో ఏకీభవించి, సేవకుని సంఘభారాన్ని మీద వేసుకుని ప్రార్థనలు చేసే కుటుంబాలు ఎన్నో నేను ఎదురా. పాటలు పడి, ప్రయాసపడి, దేశం కొరకు, భారతదేశం కొరకు, యవనస్తుల కొరకు, దేశంలో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రతిష్ఠించబడిన దైవజనుల కొరకు ఎవరైతే భారం కలిగి ప్రార్థిస్తున్నారో, అపోస్తుల బోధ ప్రపంచమంతా స్ప్రెడ్ అవ్వాలని, ఆ రోజుల్లో జరిగిన కార్యాలు జరగాలని, పరిశుద్ధాత్మ శక్తి అనేక మంది మీదకి దిగి రావాలి, వేల మంది మీద ఆత్మ పొందాలి, కుమ్మరించబడాలి అని ఎంతమంది ఇది ప్రార్థిస్తున్నారు. వాళ్ళందరినీ దేవుడు కదలని స్తంభాల్లాగా చేస్తారు. ఖచ్చితంగా కదిలిపోరు ఇక మీరు. ఇంకో విషయం చెప్పనా మీకు, ఈ రాళ్ళకి దేవుడు కొన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఒడ్డున తొలగిపోనిది, చెదరిపోనిది, పడిపోని స్వాస్థ్యాలను దేవుడు పరమకణాల్లో ఉంచాడు. ఆల్రెడీ 12 రాళ్ళను అక్కడ తీసుకెళ్ళి నిలబెట్టాడు. అంటే నీకొచ్చే స్వాస్థ్యాలు, నీకొచ్చే ఆరోగ్యం, నీకొచ్చే సంపద, నీకొచ్చే సంతోషం శాశ్వత కాలం నిలబడుతుందని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అది కూలిపోదు, అది పడిపోదు. నువ్వు అనుభవించే ఆనందము కావచ్చు, ఈ రోజు నుంచి నువ్వు అనుభవించే సంతోషము కావచ్చు, అనుభవించే ఆర్థిక లాభాలు కావచ్చు, ఈ రోజు నుంచి నీకు వచ్చే ఆశీర్వాదం కావచ్చు, శాశ్వత కాలం ఉంటుంది. పాస్టర్ గారు ఫిబ్రవరి నెలలో బాగున్నాం పాస్టర్ గారు, మార్చిలో బాగాలేదు పాస్టర్ గారు అని ఎవరు సాక్ష్యం చెప్పరు. ఇంకా పాస్టర్ గారు ఫిబ్రవరి నెలలో బాగున్నాం, మార్చిలో ఇంకా బాగున్నాం పాస్టర్, మార్చిలో బాగున్నాం కానీ ఫిబ్రవరిలో సూపర్గా బాగున్నాం పాస్టర్ గారు. స్తోత్రం. ఏప్రిల్, మే, జూన్ డబల్ ధమాకా. 26లో ఆమెన్ కాదు వీళ్ళకి డబల్ ధమాకా. వీళ్ళకి అన్నీ శాశ్వతమైనవి.
కృప శాశ్వతమైంది, అభిషేకం శాశ్వతమైంది, స్వస్థత శాశ్వతమైంది, ఆర్థిక లాభాలు శాశ్వతమైంది, భౌతిక, ఆర్థిక, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆత్మీయ అనుభవాలన్నీ వీళ్ళకి శాశ్వతమైనవి. వచ్చిపోయే వాళ్ళకి ఏంటిది? టెంపరీ స్వస్థత. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక నొప్పి మళ్ళీ వస్తుంది వాళ్ళకి. ఆ రాళ్ళు వేసాయి కొద్ది కదా, మరి ఆ రాళ్ళని ఎక్కువ పట్టించుకోడు వేసాయి. మీరు వచ్చి జనాభా లెక్కలో కూర్చోవడం తప్ప ఆధార్ కార్డులు తీసుకొని. ఆ రాళ్ళు లెక్కలేవు, 12 రాళ్ళు కావాలి. అవి కూడా ఇక్కడ దైవజుడు పాదాల దగ్గర ఉండాలి. అవి కొన్ని కోట్ల రాళ్ళు ఉన్నాయండి యోర్దాను నడుమున. విచిత్రమైన స్థలాల్లో కొన్ని వేల రాళ్ళు, లక్షల రాళ్ళు కనపడుతుంటే ఏసైకి ఆ రాళ్ళు వద్దట, ఇక్కడున్న రాళ్ళు కావాలి. షో ఆఫ్ ఇచ్చే వాళ్ళు వద్ద ఏసైకి. ఇన్విజిలేటర్ మాదిరి ఇన్విజిలేటర్స్ వస్తారు ఎగ్జామ్స్ రాసేటప్పుడు, వచ్చి శిల్పులు ఎవరిని పెట్టారు చూసిపోతారు. వీళ్ళు కూడా అయ్యగాడు ఉన్నాడా చచ్చాడని చూసే, చర్చిలో అది మానేసిందా ఉందని చూసిపోయేవాళ్ళు, చర్చి కొంచెం ఉందా పెరిగిందని చూసిపోయేవాళ్ళు. కొన్ని రాళ్ళు వాక్యానికి వస్తాయి, వాళ్ళు వాక్యానికి వచ్చి పరిగెడతారు. అంత అవసరమే ఉంది నీకు? నెత్తి మీద జారిపోతూనే ఉంటుంది, సరి చేసుకుని దూకుతూనే ఉంటుంది లోపలికి. ఆ రాళ్ళు వేసేయకొద్దు అసలు. టయానికి రాయి ఎందుకమ్మా ఆయనకి? యాజకుడు పాదాల దగ్గర ఉండే రాళ్ళు ఆయనకు కావాలి. మందిరాన్ని కనిపెట్టుకునే వాళ్ళు రాళ్ళు కావాలి. వినండి ప్రియ దైవజనం, ఈ రాత్రి దేవుడు నిన్ను కదలిని స్తంభాలుగా చేసి, ఒక్కటే ఒక మజిలీ ఉంది దాన్ని దాటించేసి, ఎన్ని యోర్దాను నదులు ఉద్రిక్తతలు నీ కుటుంబం మీదకి ఈ రోజు నుంచి కొడుతున్నా, నువ్వు సింగిల్గా అసలు నువ్వు పడవంతేగా, నీ బిడ్డలు కానీ భర్తగా నువ్వు కూలిపోరు. ధైర్యంగా, శక్తివంతంగా ఇంకా నీవు ఆశీర్వదించబడుతూనే ఉంటావు. ఇదిగో నీకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఒడ్డు మీద కట్టి ఉంచాడు. శాశ్వతమైన వాగ్దాన దేశాన్ని చూపిస్తూ ఉన్నాడు. అది శాశ్వతం, అది కూలిపోయేది కాదు. భయపడద్దు, బాధపడద్దు, టెన్షన్ పడద్దు. నీ కొరకు దేవుడు ఆల్రెడీ అన్నీ సెట్ చేసి పెట్టాడు. నిన్న పరిశుద్ధాత్మ స్వరములో ఏలియా కడుపును చూసిన దేవుడు మన కడుపును చూస్తావన్నాడు. ఏలియా దేవుడే నా దేవుడు అనండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఈ రాళ్ళకి శోధనలు రావా? కష్టాలు రావా? రోగం రాదా? అప్పులు రావా? తలకాయ నొప్పి రాదా? కానీ వీళ్ళు పడిపోరు. అక్కడ ఉన్న రాళ్ళకి వస్తాయి, ఠామును పడిపో. ఏమి రాయి మేడేంటి వంగిపోయిందంటే, మేము వచ్చిపోయే వాళ్ళంగా మాకిట్ట వాళ్ళకట్ట. న్యాయమా? మరి న్యాయం చేసే దేవుడు మన దేవుడు. వాళ్ళకట్ట మాకిట్ట. అందుకే వినండి, ఏ సంఘములోనైనా కొంతమంది బ్లెస్డ్ పీపుల్ ఉంటారు, కొంతమంది దరిద్ర పీపుల్స్ ఉంటారు. బెతెస్దా కోనేట్లు అందరూ బాగుపడుతున్నారు, వీడు మాత్రం అట్టే ఉన్నాడు. వీడు యాచకుని పాదముల దగ్గర రాయి కాదు వాడు. కొంతమంది అంటారు, నువ్వు ఆ చర్చికి వెళ్ళి మారకపోవటం ఏంటి? అది రాదమ్మా సరిగ్గా రాయి. నేను చెప్పినా ఎందమ్మా, నా చర్చి అనబాకండి, నన్ను అనబాకండి. జయరాజు గారు చర్చిగా పోయేవాళ్ళు, ఆ రాయి ఎప్పుడు నాతో పూర్తిగా మాట్లాడి చచ్చిందని, ఆ రాయి నా మాట ఎప్పుడు వినిందని ఆనందలన్నీ చచ్చిపోయా. అసలే దీన్ని తెత్తుంది, దీని మీద ఇంకా బడ్డీని పెంచుతున్నారు కొంతమంది. ఏం రాళ్ళు మీరు, ఏం రాళ్ళు? మీరు సజీవమైన రాళ్ళు కాదు. ఈ రోజున సజీవమైన రాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతున్నారు. మీరు నిశ్చయంతగా ఉండండి, మీరు కింగ్స్ లాగా ఉండండి, మీరు కదలనే కదలరు. అద్భుతంగా దేవుడు ఆ ఒక్క మజిలీని దేవుడు దాటించబోతున్నాడు. సింగిల్ మజిలీ. ఈ దేవుడు ఎవరితోనో ఈ రాత్రి మాట్లాడాడు. సింగిల్ మజిలీ. అమ్మో ఇంకెన్ని పడాలో అనుకుంటుంది ఒక తల్లి. ఇక్కడ ఈ గుంపులో ఇటు అటుగా అటు కూడా వస్తాను, ఇటు అనుకుంటుంది. అమ్మో ఇంకెన్ని పడాలో, ఇట్లకే చచ్చిపోతున్నా. ఇటున్న ఆడవాళ్ళు ఇట్లకే చచ్చిపోతున్నా. ఇంకెన్ని పడాలి? ఇంకెన్ని కాదు, సింగిల్ పడు చాలు. సింగిల్ అది దాటితంతా నూతనమైనది నీ వాత్సల్యము.
మూమెంట్. ఇటు ఇటు ఎవరో అనుకుంటున్నారంట ఇంకెన్ని పడాలో, ఇంకెన్ని దాటాలో. ఎన్ని కాదు, ఒకటే అంటున్నాడు. ధైర్యం పొంది రాత్రి ఆమెవరో కానీ, ఆమెవరో ఆ రాయితో ప్రభుత్వం ఒకటే ఉంది. ఆలోచిస్తాను కొత్త ఒకటే, ఇంకేం ఉండదులే. ఒకటి అది దాటితే ఇంక మీకేం ఉండదు. నిత్య శాశ్వతమైన లోకంలోకి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. అవి ఒకటే. ఈ కరువు ఒక్కటి దాటి, ఎప్ప ఒకటి దాటి, ఈ రోగం ఒక్కటి దాటి, ఇక చాలు, నువ్వేం దాటక్కర్లా. అక్కడ కూర్చో, నేను అద్భుతం చేస్తాను, స్తోత్రం చెప్ప. నేను ఇస్తున్నవన్నీ పొందుకు, ఇక నువ్వేం భయపడబాకు, టెన్షన్ పడబాకు అన్నాడు. ఇటు ఎవరితో ఏ రాయితోనే ప్రభు మాట్లాడా. ఇంకెన్నో లేదమ్మా, ఒక్క మజిలీనే ఉంది. కష్టపడి తినకో ముక్కో మూలుగో ఇన్ని దాటావుగా. ఎర్ర సముద్రం అని, అమాలేకుల్ని, ఫిలిస్తీన్లని, చేదైన మజిలీలని, ఎరుకో పట్టణాలని ఎన్నో దాటావుగా. ఒక్కటే ఉంది, ధైర్యంగా ఉండు. ఈరోజు ఆమె ఇంటికి వెళ్తా అనుకోవాలి. అమ్మయ్యా ఒక్కటి దాటితే హ్యాపీ, దేవుడు దాటిచ్చేస్తానన్నాడు. ఇంకో విషయం ఏంటో చెప్పినా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నిటితో ఏకీభవిస్తారు, అన్నిట్లో ఉంటారు, అన్నీ మీకు కావాలి అని మీరు అనుకుంటారు. కాబట్టి మిమ్మల్ని ఎవ్వడు ఏమి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవడేం చేయలేడు మిమ్మల్ని. ఇక మీ తలదన్నేవాడు పుట్టాడు. ఆయన అంటాడు, నేను ద్వారము తెరిస్తే మూసేవాడు పుట్టడు. తెరిచాడు ఇట్టంటోళ్ళ కోసం ద్వారం ఈ రాత్రి. ఇక దాన్ని ఎవ్వడు ప్రకటనలో ఉంటుంది అనుకుంటా, మూసేవాడిని పుట్టనివ్వలేదంట ఆయన. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను, నాకు అది మూసేవాడిని నేను పుట్టనివ్వను, తల్లి గర్భములో వేయండు, ఆ ద్వారం మూసేవాడిని అంటున్నాడు ఆయన. అబ్బా, ఈ మాటలు ఎంత నిజంగా ఎంత ఆశీర్వాదకరంగా. ఇలాంటి వాళ్ళ కొరకంట ఈ రాత్రి టప కొన్ని ద్వారాలు తెరవబడిపోయినాయి. ఆమె నన్ను అలా గట్టిగా టప తెరవబడిపోయినాయి. శక్తులు 100 శక్తులు వినండి, ఆకాశ మండలంలో దురాత్మ శక్తులన్నీ కలిసి అని డోర్లు వేయటానికి వచ్చిన దామును పడిపోతారు. వాళ్ళు ముయ్యలేరు. నీ అభివృద్ధిని ఆపలేరు, నీ ఆరోగ్యమును ఆపలేరు, నీ ఘనతను ఆపలేరు, నీ స్వస్థతను ఆపలేరు, నీ మీదకు వచ్చే అభిషేకమును ఆపలేరు, నీ పిల్లలు ఎదిగే ఆ ఎదుగుదలను ఆపలేరు, నీ జీవితంలో జరిగే శుభకార్యాలు ఆపలేరు, శుభగడియలు ఆపలేరు, ఇక డోరు ముయ్యలేరు. నా డౌటు, అక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకు మరి ఇది చెప్ప. పాస్టర్ గారు డోర్ తెరిచాడన్నో లటుక్కుని మూసుకుపోయింది, ఏంది నువ్వు అక్కడ ఉన్నావు ఇక్కడ లేవు, రేపు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఆదివారం. దైవజనుడు దర్శనముతో చెప్పాలి, శ్రమలలో ఇబ్బందులతో భారముతో చాలు. మీరేం చేయ, సింపుల్ లాజిక్. మందిరాన్ని కనిపెట్టుకొని ఉండండి, సంఘాన్ని అజపెట్టుకొని ఉండండి. నీ ఇంటిని ఎలా కాస్తావో మందిరాన్ని అలా కాయటం నేర్చుకోండి. దైవ సేవకుడు మాటలు అలా తీసుకోవటం నేర్చుకోండి. దైవ సేవకుడు గల లోబడటం నేర్చుకోండి. ఎన్ని ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్న బిడ్డలకి, ఎన్ని శాపాలో అక్కడున్న వాళ్ళకి. ఇప్పుడు 10,000 స్పాన్సర్ చేయండి మిమ్మల్ని నిలబెడతానని చెప్పండి. నువ్వు 10,000 చేయి, 1,00,000 చేయి, 2 లక్షలు చేయి, నువ్వు 1,00,000 రూపాయలు చేసి చేర్చుకొని నో, ఇక్కడ ఉండాలి అంతే. రాత్రి దేవుడు నీతోనే మాట్లాడాడు. ఇన్ని దాటి నువ్వు ఈ ఒక్కటి దాటు, శాశ్వతమైన శోభాతిశయంగా చేస్తాను. నా సేవకుని పాదముల దగ్గర పడి ఉండే నిన్ను కదలని స్తంభముగా నిలబెడతాను. నీ కొరకు ఒడ్డున అనేకమైన స్వాస్యములను నిలబెట్టాను. నీ కొరకు ఒక సింహాసనాన్ని నేను వేసి ఉంచాను. దాన్ని నువ్వు అవరోధించబోతున్నావు, ఆష్టానితులు అమ్మబోతూ ఉన్నారు. అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. 2 చేతులెత్తి 7 సార్లు ఆమేన్ చెప్పండి.
ఈశ్వరు